వెల్కమ్ టు అవెన్టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే భూపాలపల్లి నుండి తూండ్ల వరకు 4,70,00,000 రూపాయలతో కొత్త రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ రహదారి తూండ్ల, మల్లారం, తాడిచెర్ల గ్రామాలకు మంతరి నుండి జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ల వరకు దూరం తగ్గించనుంది. అటవీ అనుమతులు పొందడంలో కృషి చేసిన ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మండల ప్రజలకు ప్రయాణ భారం తగ్గి ప్రయోజనం కలగనుంది. దశల వారీగా అందరికి ఇల్లు లేని నిరుపేదలకు అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. మొదలు పెడతా ఉన్నాం. ఈ 3 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. ఇది మేము చేస్తా ఉన్న సంకల్పం. ఇక్కడ ఉన్న చాలా మంది మా మలార్రావు మండలం కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన రైతు సోదరులకు ఈరోజు వారందరూ సంతోషంగా ఉన్నారు. రైతు భరోసా కింద 9 రోజుల లోపలనే రైతు భరోసా కింద మరి వారికి అందరికీ కూడా ఈరోజు వ్యవసాయానికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు సృష్టించాలని ప్రతిపక్షాలు ఆలోచన చేసినా మేము చెప్పిన ప్రతి మాటపై నిలబెట్టుకోవడానికి మా లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరి ఆశీర్వాదం కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో కూడా ఈ మలార్రావు మండలానికి సంబంధించి మిగిలిపోయిన పనులన్నీ కానీ చేయడం కూడా జరుగుతుంది. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. మా ప్రతిపాదనలో కూడా తాడిచెర్లలో ఒక 132/33 kV సబ్స్టేషన్, అదేవిధంగా కొయ్యూరులో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ రావాలని ప్రతిపాదించాము. అతి త్వరలో కూడా ఇవి తీర్చి శంకుస్థాపన చేయబోతాం. థ్యాంక్ యూ. కామారెడ్డి బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ 1975లో విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యంపై దాడిగా స్వాతంత్రానికి కుదుపుగా అభివర్ణించారు. భావస్వేచ్ఛ, పౌర హక్కులు హరించబడిన నాటి దుర్విపరీతాలను గుర్తు చేశారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ జూన్ 15న ప్రజాస్వామ్య చీకటి రోజు అన్నారు. ఉద్యమకారులు రంజిత్ మోహన్, రాజిరెడ్డిని సన్మానించారు. భారతదేశం ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాలైనటువంటి యొక్క కాంగ్రెస్ హిస్టరీని ప్రజానికానికి వివరించాలన్నటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం అని పదే పదే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మాట్లాడతారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కుటుంబ రాజ్యం, అవినీతి రాజ్యం, నిరంకుశ రాజ్యం, మరి ప్రజాపాలన అంటూనే ప్రతి ఒక్క నాయకుడిని ముందస్తుగా అరెస్ట్ చేయడం, ఇవన్నీ ప్రతినిత్యం ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనలో ఈ తెలంగాణ ప్రజలు చూస్తున్నటువంటి ఒక అంశాలని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతూ మరి ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంవిధాన్ హత్యా దివాస్ పేరు మీద దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ 1975 జూన్ 25న 50 సంవత్సరాలు పూర్తయింది. ఎమర్జెన్సీ కాలంలో అనేక మంది ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు దేశవ్యాప్తంగా అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించడం వల్ల తమ హక్కులను, ప్రాథమిక హక్కులను కోల్పోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించడం జరిగింది. న్యాయస్థానాలకు అవమానించడం జరిగింది. ప్రజలకు అవమానించడం జరిగింది. ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి అవమానించడం జరిగింది.
అత్తాపూర్ పాండురంగానగర్లో ఒరిస్సా సంప్రదాయంలో జగన్నాథ్ యాత్రను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సుమారు 300 చినుకులు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొనడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఈసారి యాత్ర మరింత వైభవంగా జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన మండల అధికారులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల కేటాయింపు జరిగిందని, రైతు భరోసా 100% అమలైందని తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ 1.2 కోట్ల విలువైన ఉపకరణాలు వికలాంగులకు, 133 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు పంపిణీ చేశామని తెలిపారు. బృందం అందరూ కూడా అతిథులకు పుష్పగుచ్చాలు అందించవలసిందిగా కోరుచు. కుండాల మండలం చెందిన జాదవ్ తాయిబాయ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే నర్సాపూర్ గ్రామానికి చెందిన కాసారం గంగూబాయ్. PPT also 2627 markouts are given already. ఇంకా ఇప్పుడు మార్కౌట్ చేయాలి. సో వాళ్ళు ముందు వచ్చి మార్కౌట్ చేస్తారు. ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. డెఫినెట్లీ వీ హ్యావ్ అ వెయిటింగ్ లిస్ట్. ఎందుకంటే ఎవరికి రాలేదు వెయిటింగ్ లిస్ట్. ఆ వెయిటింగ్ లిస్ట్ కూడా గ్రామ పంచాయత్ వారిగా డిస్ప్లే చేయడం జరిగింది. ఆబ్జెక్షన్స్ వర్ కాల్డ్. గస్టెడ్ ఆఫీసర్స్ వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో కూడా అది లిస్ట్ కూడా ఏం దాచిపెట్టడానికి లేదు సార్. ఇట్ ఇస్ ఆల్ ఓపెన్ ఇన్ ద పబ్లిక్. సో అది కూడా మన ప్రాసెస్ లో ఉన్నాము సార్. నెక్స్ట్ విషయం అయితే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పిన ప్రకారం వివిధ స్కీముల ద్వారా రైతు భరోసా కావచ్చు, బాంక్ లోన్ లివర్ కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, ఎలక్ట్రిక్ జీరో బిల్స్ కావచ్చు, వీటికి కలిపే సుమారుగా 1043 కోట్ల రూపాయలు నిర్మల్ జిల్లా ప్రజాధికారికి ప్రభుత్వ ద్వారా కూడా చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమం. రెండవది, ఈ యొక్క అధికార యంత్రాంగానికి నా సూచన, అంటే కలెక్టర్ గారు ఇతర అధికారులు కూడా, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. కర్నూలు జిల్లా ఆదోనిలో హరినవోదయ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన ఇస్వి గ్రామానికి చెందిన జ్ఞానేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హరికృష్ణ అభినందిస్తూ పట్టుదలతో చదివితే ఎవరికైనా విజయం సాధ్యమేనన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ అంబమ్మ, ఉపాధ్యాయులు మల్లికార్జున, నరసింహ, అనిత, గోల్డ్ స్కూల్ కరెస్పాండెంట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇద్దరు అన్నదమ్ములు కావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇద్దరు కూడా మన సైనిక్ స్కూల్కి హరి నవోదయ కోచింగ్ సెంటర్ నుంచి ఎంపిక కావడం ఈ ఇన్స్టిట్యూట్కి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చేసినటువంటి ఉపాధ్యాయులు కూడా ఎంతో కృషి చేసి పిల్లల విజయాల కోసం నిరంతరం శ్రమిస్తూ వాళ్ళ విజయానికి ఆదర్శంగా నిలవడం వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్లో మళ్ళీ తల్లిదండ్రుల సహకారంతో పిల్లలు జాయిన్ అయ్యి కూడా పిల్లలు ఈ
సైనికులు సీట్లు సాధించడం కూడా చాలా గర్వంగా ఉంది. కాబట్టి మన ఆదోనిలోని హరి నవోదయ కోచింగ్ సెంటర్లో విద్యార్థులు అంటే చుట్టుపక్కల ఉన్న బడుగు బలహీన వర్గాలకి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు అయితేనేమి, అలాంటి వారికి మన నవోదయ కోచింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు గమనించి ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించి పిల్లల భవిష్యత్తుకై మీరందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. హరి నవోదయ కోచింగ్ సెంటర్ డైరెక్టర్. థ్యాంక్ యూ. హరికృష్ణ. నా పేరు ఎన్ జ్ఞానేష్ రెడ్డి. నేను హరి నవోదయ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ సారు రోజు ఎగ్జామ్స్ పెడుతూ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాడు. ఇక్కడ ఉండే టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు. ఇక్కడ నేను కోచింగ్ తీసుకుంటుంటూ సైనిక్ సీట్ సాధించాను. నాకు 300కు గాను 259 మార్కులు వచ్చినాయి. అందరికీ హరి సార్కి ధన్యవాదాలు. అందరి సార్ వాళ్ళకి ధన్యవాదాలు. కాకినాడ రూరల్ కరప మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మట్టపర్తి అనుపమ, ఎంపీపీ పింకీ శ్రీ లక్ష్మీ సత్తిబాబు అధ్యక్షతన సర్వసభ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నానాజీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజల సమస్యలపై చర్చించారు. మౌలిక వసతుల కల్పనపై అధికారులకు సూచించారు. అనంతరం ఆరకట్లకట్ట గ్రామానికి చెందిన కూరికూరి సాయిరాంకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఒక చెరువు గట్టు మీద అక్కడ ఇక్కడ నలుగురు మసలానికి వీలుగా అక్కడ మునకప్పటి వచ్చేసి కానీ ఒక గట్టి మొలిసి చెప్పుకున్నాయి కానీ అటువంటి తీసి మన ఊరిని మనం రైట్గా వయసులో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ శ్రమ పెట్టద్దు. శ్రమ పెట్టకుండా మనకు చిన్న మొక్క చేయబడుతుంది. ఎంతమంది ఉన్నారమ్మా మీ ఊళ్ళో? మీ ఊళ్ళో ఎంతమంది అవుతారు? 400 ఉంటే శుభ్రంగా మీ ఊరిని 4 రోజుల్లో అర్థంలో పెట్టేసి అంతే కదా. అలాంటి ఏదో పెట్టి ఏదో పార్టీ పెట్టి పార్టీలు ఖచ్చితంగా తప్పకుండా దాన్ని వాడుకుందాం. ఆయన ఎక్స్టెన్షన్ తీసుకొచ్చేందుకన్నా మనం ఆంధ్రప్రదేశ్ కానీ సీజీఎం కానీ అజేయం కానీ అన్నీ కూడా ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారు. 3 రోజులు కూర్చుని ఢిల్లీలో కూర్చుని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ రాష్ట్రానికి ఆయన మదనపల్లె డీఎస్పీ మహేంద్ర కళాశాలల యాజమాన్యాలతో సమావేశమై విద్యార్థులు సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో చైతన్యం పెంచాలని, ప్రతి కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్, ఈవి టీజింగ్ లాంటి ఘటనలు జరగకుండా కళాశాల యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. దాని గురించి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ టైమ్స్లో నా దగ్గర కొంతమంది బాగా వెల్ఎడ్యుకేటెడ్ అండ్ మంచి పొజిషన్లో ఉన్న కూడా వచ్చి సార్ ఇట్లా ఏమంటారు సైబర్ క్రైమ్ సైబర్ బ్రాంచ్ ఏమని చెప్తున్నారు, ఏలియన్స్ చెప్తున్నారు, నేను సైబర్ ప్రాబ్లం ఉన్నాను అంటున్నారు, ఎట్లా సార్ 50,000 కట్టమంటున్నారు, ఫోన్ కట్ చేస్తే మాత్రం ఇంటికి వచ్చేస్తామంటున్నారు, కంటిన్యూగా హరాస్ చేస్తున్నారు, నేను 50,000 ఆల్మోస్ట్ అరేంజ్ చేసుకున్నాను సార్, ఏం చేయమంటారు సార్ అని చెప్పి నా దగ్గరకు వచ్చాను. ఇమీడియట్గా ఆ టైంలో నేను ఏంటంటే అట్లా ఉన్నప్పుడు నేను ఫోన్ కట్టకూడదు. సో ఫస్ట్ ఇమీడియట్గా బ్లాక్ చేసుకోవాలి. సైబర్ పోర్టల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా మనం రిపోర్ట్ చేయాలి. సో అందువల్లనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా తెలుసు తెలియజేయాల్సిన వాళ్ళు కూడా ఈవీడీ ఉంటుంది. కాబట్టి సైబర్ దాని గురించి కంప్లీట్ చేస్తున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు. సైబర్ కావచ్చు, మామూలుగా గవర్నమెంట్ అయితున్న వాళ్ళపైన వైలెన్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళపైన డెఫినెట్గా మీరు కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినట్లయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తాం. జంఝావతి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, సాగునీరు ఎప్పుడు అందుతుందో చెప్పాలని పార్వతీపురం మన్యం జిల్లా రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు. కొమరాడ మండలంలోని పుత్తూరు గ్రామ రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పోస్ట్ కార్డు ద్వారా విజ్ఞప్తి చేశారు. స్వర్గీయ వైఎస్ఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపేక్షతో ఉన్న ప్రభుత్వాల కారణంగా పంటల కన్నా వలసలు ఎక్కువయ్యాయన్నారు. ప్రజల బతుకుల్లో మార్పు కోసం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. సాధిస్తాం
పుట్టూరులో జరుగుతుంది. కాబట్టి ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారైనా ప్రభుత్వాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ కొంచెమైనా సోయి ఉంటే మా రైతుల యొక్క గొంతులు తడిపి మా బట్టిల్లో నుంచి ఇది మట్టి కాదు, ఈ బట్టిలోంచి నీరు వస్తుందని చెప్పి మీరు మీ ప్రభుత్వం ద్వారా నిరూపించుకొని ఈ యొక్క రైతులందరికీ కూడా అన్నమో రామచంద్ర అనకుండా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లాగా ఉండాలంటే రైతులందరి యొక్క ఆకలి కేకలు లేకుండా చేస్తే ఆ యొక్క బట్టిలో నుంచి ఆ యొక్క జంజావతి యొక్క నీరు అందించాలంటే దయచేసి ఇంత తక్కువ బడ్జెట్ తో కూడుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయండి అయ్యా. మా పుట్టూరు ప్రజలందరూ కూడా మీకు విన్నపించుకుంటూ మా యొక్క రైతుల తరఫున మా యొక్క చెరువుల పరిరక్షణ సమితి మరియు జంజావతి సాధన సమితి యొక్క సంస్థ మీకు విన్నపించుకుంటుంది. ఈ యొక్క సమస్యని ఇప్పుడు మీరు చేయడానికి అన్ని అవకాశాలు అన్ని దారులు సక్రమంగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ప్రాధాన్యపడి అడుగుతున్నామయ్యా. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని మా జంజావతిని మాకు దక్కేలా చూడండి. మా యొక్క పిల్లలకి ఆనందాలను ఇవ్వండి. జై జంజావతి, జై జంజావతి, జై జంజావతి. బొబ్బిలి పట్టణంలో మున్సిపల్ కార్మికులు ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున కమిషనర్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని ప్రకటించారు. లేబర్ కోడ్స్ రద్దు, అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ జీతాల పెంపు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాల అమలు, ఆబ్కాస్ రద్దు, రిటైర్డ్ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు, వయో పరిమితి పెంపు తదితర డిమాండ్లను ఉత్కంఠగా ప్రస్తావించారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్తంగా జూలై 9 జరిగే సమ్మెలో పాల్గొంటారని చెప్పేసి మున్సిపల్ మేనేజర్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఈ దేశవ్యాప్త సమ్మె ప్రధాన ఉద్దేశం కేంద్రంలో మోడీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 44 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు మొన్న పార్లమెంట్లో గత సంవత్సరం ఆమోదించారు. అది చట్ట రూపంలో అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లు అత్యంత భయంకరమైనవి. పూర్తిగా కార్మికులు గత బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుండి అలాగే భారత ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నప్పటికీ పోరాడి సాధించుకున్న చట్టాల్ని ఈ మోడీ రద్దు చేశారు. రద్దు చేసి లేబర్ కోడ్లో చెప్పేది ఏంటంటే ఈరోజు పర్మనెంట్ సిస్టమ్ రాబోయే రోజుల్లో ఉండదు. అలాగే ఐర్ అండ్ ఫైర్ మాకు నచ్చితే పెట్టుకుంటాం, నచ్చకపోతే తీసేస్తాం. అలాగే మీ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ డిమాండ్స్ మీరు మేనేజ్మెంట్తో చర్చలు చేయడమే తప్ప మీకు ఆందోళన చేసేటువంటి రైట్ లేదు. అలాగే ఇంతకుముందు 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చేటువంటి చట్టం ఉండదు. దాన్ని ఈరోజు 60 రోజులకు మార్చారు. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఒక సంఘం పెట్టుకోవాలంటే 7 లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, 7 చేయించవచ్చు. కానీ ఈరోజు 10% అంటే కంపెనీలో 1000 మంది ఉంటే 100 మంది దానికి సంఘానికి రిజిస్ట్రేషన్కి వెళ్తే తప్ప రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఇట్లాంటి కండిషన్లు పెట్టారు. అలాగే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మీద కానీ ఏ ఒక్క ఆందోళన చేసినా ఆ గవర్నమెంట్ కానీ ఆ యాజమాన్యం కానీ పర్మిషన్ ఇస్తేనే మీరు సమ్మెలు కానీ ఏవైనా ఆందోళన చేయాలి తప్ప లేకపోతే మిమ్మల్ని 101 సెక్షన్ ప్రకారం మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెచ్చారు. ఏ యాజమాన్యం అయినా ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా మేము మీ సమస్యల పరిష్కారం చేయలేదని కాబట్టి మీరు ఆందోళన చేసుకోవచ్చని చెప్పేసి ఏ ప్రభుత్వం చెప్తుంది. చిత్తూరు తవనంపల్లి మండలం గొల్లపల్లి గ్రామం మామిడి రైతులు అటవీ శాఖ అక్రమ నిరోధాలపై ఆందోళనకు దిగారు. 1990లో ప్రభుత్వ పట్టా భూమిలో పండిన పంటను అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ ల్యాండ్గా మలిచి రవాణా ఆపడం రైతులను తీవ్రంగా కలతపరుస్తోందన్నారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ నిరోధాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రైతులు జిల్లా కలెక్టర్ను సమస్యకు పరిష్కారం కోరుతున్నారు. స్పందన లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన హామీ ఇచ్చారు. మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టద్దు అన్నాడు. సరే సార్ నేను కాగితం తెచ్చుకునేదాకా రాను తోపులేకన్నా. స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము, 4 రోజులుగా కాయ కోస్తున్నాము. అప్పుడంతా నిలపలేదు, ఇప్పుడు మాత్రం వచ్చి నిలిపినారు. దీన్ని జయశేఖర సారు ధిక్కరిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసరు జయశేఖర్. పెద్ద పంజాని భూములు 50 సంవత్సరాలుగా పట్టాలంతా ఉన్నాయి. కానీ కాయ కోసేది కనుక అబ్జెక్షన్ చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు.
ఇప్పుడు 4 రోజులు కోసినాము స్టే ఆర్డర్ తెచ్చుకొని, అప్పుడంతా రాలేదు. ఈ రోజు మాత్రమే వచ్చి కాయ నిలేసినారు. అంత ట్రాక్టర్ పోసి అంత లోడ్ చేసినాము. బండి లోపల నుంచి బయట పోనీలేదు, తోపులో నుంచి ఇక్కడే ఉండదు, వచ్చి అడ్డుకున్నారు. దీనికి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకా ఉండే పంట అంతా కాయ మొత్తం రాలిపోతుంది మాగిపోయి. దానికి ఏదన్నా మాకు ఇప్పటికే ఇంత ఇదిగా ఉంది కాబట్టి ఇంకా పెట్టినామంటే ఇంకా నష్టం ఎక్కువైపోతుంది. దానికి తొందరగా ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సమస్యని గవర్నమెంట్ పరిష్కరించేందుగా కోరుచున్నాము. మా గ్రామం సోమల మండలం శేఖర్ అనే అతను మామిడికాయలు కోస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. అదేవిధంగా జిగొల్లపల్లి రామప్ప గౌడు, శ్రీనివాసులు గౌడు ఇట్లా చాలా మంది రైతులవి మామిడి పంటలు ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. గత 50 సంవత్సరాలుగా మా పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాలు చేసుకుంటా ఉంటే కరెంటు కూడా 2009లో ఇచ్చినారు, డీఫారాలు 90లో ఇచ్చినారు. ఇన్ని సంవత్సరాలుగా మా నాయనాల కాలం నుంచి చేసుకుంటా అంటే ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అధికారులు అబ్జెక్షన్ చేస్తున్నారు. గత 50 సంవత్సరాలుగా భూమి 211 అనే సర్వే నంబర్ భూమిలో సాగు చేసుకుంటున్నాము. గత 50 సంవత్సరాలుగా పెద్ద పంజాని మండలం కింద వస్తుంది అది. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి మామిడి చెట్లు 30 ఏళ్ళు మామిడి చెట్లు వయసు కలిగిన మామిడి చెట్లు మామిడి పంటను కోస్తా ఉంటే అడ్డగించినారు, మమ్మల్ని కొయ్యనీయకుండా. ఇది మా ఫారెస్ట్కు చెందిందని అడ్డగించినారు. ఇది సర్వే నంబర్ 211A 2009 సంవత్సరము. మాకు కరెంట్ సర్వీసులు కూడా గవర్నమెంట్ ఇప్పించినారు. 50 సంవత్సరాలుగా మా తండ్రుల కాలం నుంచి మేము ఈ భూమిని అనుభవిస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అధికారులు వచ్చి మమ్మల్ని నిలవేసి ఈ భూమి ఫారెస్ట్ సంబంధించి మీరు మామిడికాయలు కొయ్యకూడదు అనేసి అబ్జెక్షన్ చేస్తున్నారు. తుని నియోజకవర్గం కోటనందూరు యువనేత వెలగ వెంకటకృష్ణారావు తెలుగుదేశం పార్టీ సేవలను గుర్తించి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారంలో పాల్గొని అభినందించారు. మార్కెట్ అభివృద్ధికి అవసరమైన వసతుల ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్, భూసార పరీక్ష కేంద్రాలు, ఆదాయ వనరుల ఏర్పాటు కోసం సూచనలు చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అభినందనలు తెలిపారు. అప్పు తీసుకున్నప్పుడు దాంట్లో ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఇన్సూరెన్స్ అది కట్టట్లేదు. అప్పులోని కట్టాలా, ఎంతో కాదు తక్కువ. ఇన్సూరెన్స్ ఎందుకు లేదని చెప్పండి, వాళ్ళు కట్టట్లే. చిన్న ఉదాహరణ చెప్తాను. మన మాకార భావంలో మన కార్యకర్త మన నాయకుడే అప్పు తీసుకున్నాడు నర్సీపట్నం బ్యాంకులో. మన చచ్చిపోయాడు. చచ్చిపోతే మేము పద్మాన్ని కలిసి చూడడానికి వెళ్ళాం. చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరే. నాకే బాధ అనిపించింది. అమ్మ బాధపడకండి, ఆ ఇద్దరు ఆడపిల్లలు నేను చదివిస్తాను, నాది బాధిస్తాను, నేను డబ్బు కడతాను చెప్పాను. నర్సీపట్నం వచ్చే బ్యాంక్ మేనేజర్ని పిలిచాను. సార్ మీ బ్యాంకే పిలిచి ఇన్సూరెన్స్ కట్టాలి కదా, ఎందుకు కట్టలేదని అడిగాను. అంటే ఆ బ్యాంక్ మేనేజర్ ఏమంటాడు, నేను కట్టమన్నాను సార్, నాకు అవసరం లేదు ఇన్సూరెన్స్. అంతకంటే 500-600 ఉంటుందేమో, లేకపోతే 1200 కట్టలే. ఇప్పుడు ఆడు తీసుకున్న అప్పు సుమారు 4-5 లక్షలు అయిపోయింది. అదే ఇన్సూరెన్స్ ఉంటే అప్పంత పోను. అంతా 1200 కోసం తప్పించబడ్డాడు. విశాఖ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వాల్తేర్ అప్లాండ్ ప్రాంతంలో ఉత్కల్ సాంస్కృతిక సమాజ్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి గుడి నుంచి రథయాత్ర ఘనంగా నిర్వహించబడింది. జగన్నాథ స్వామి రథం లాగి వీధులలో ఊరేగింపు చేయగా విశాఖ జిల్లాలో ఉన్న ఒరిస్సా ప్రజలు, స్థానికులు సహా అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాయక్ పాల్గొని ఉత్సవాన్ని ప్రత్యేక వైభవం చేకూర్చారు. భక్తుల ఆరాధనతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. జై జగన్నాథ్, జై జగన్నాథ్.
జయ శ్రీ జగన్నాథ్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్రస్పల్లి డంపింగ్ యార్డ్ వద్ద చెత్త తరలించే లారీలను అడ్డుకున్న జేఏసీ సభ్యులు, అక్కడ యాంటీ జేఏసీ వర్గాలు ఎన్జీటీ కోర్టుకు తప్పుడు నివేదికలు సమర్పించి ప్రజలపై దుర్వాసనతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. చెత్త లారీలు అడ్డుకోవడం ద్వారా పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హానికరం కాకుండా కాపాడుతున్నామని జేఏసీ పేర్కొంది. ఈ వివాదం ప్రజల ఆందోళనకు దారితీసింది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.